హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు బెంగుళూరులో బాగా వర్షం పడుతోంది. ఏం వండుకుందామా అని అనిపిస్తే ఎగ్ బిర్యానీ గుర్తొచ్చింది. సో, నేను కొంచెం ఘీ యాడ్ చేసుకొని, కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకున్నాను. గుడ్ ఫర్ హెల్త్ కదా! రిఫైన్డ్ ఆయిల్ నేను కొంచెం తక్కువ యూజ్ చేస్తాననమాట. అండ్ ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసి, బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిని 2 స్టెప్స్‌లో మనం యూజ్ చేసుకోవాలి బిర్యానీలో ఫర్ బెటర్ టేస్ట్. ఓకే. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. బాగా ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆర్ అట్‌లీస్ట్ గోల్డెన్ బ్రౌన్ వరకు రావాలి. ఆల్‌మోస్ట్ దేర్. ఆ తర్వాత ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ మనం కర్రీకి ఎలా అయితే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకుంటామో, ఫస్ట్ అలాగనే ఎగ్స్ ఫ్రై చేసి సైడ్‌లో పెట్టేసుకోండి. ఆ తర్వాత క్యాష్యూ, జీడిపప్పు వేసుకుంటే బిర్యానీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి, క్యాష్యూ కూడా ఫ్రై చేసి లైట్‌గా గోల్డ్ కలర్, డార్క్‌గా వచ్చేయద్దు. టేస్ట్ మారిపోతది. లైట్ గోల్డెన్. ఆఫ్టర్ దట్ మసాలా. నార్మల్‌గా బిర్యానీ మసాలానే అందరూ పౌడర్ యూజ్ చేసుకుంటారు. నాకైతే ఇట్లా వాటికవే సెపరేట్‌గా వేసుకుంటే నాకిష్టం. అవి కాస్త వేగిన తర్వాత యాస్ యూజువల్ మనకు తెలిసినట్టే కొంచెం ఆనియన్స్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మిర్చి, బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రై అయ్యాక టమాటోని కొంచెం బాగా ఫ్రై చేయండి. లేకపోతే పచ్చిగా ఉంటది బాగోదు. ఫ్రై అవ్వాలంటే మీకు టిప్ అందరికీ తెలిసిందే. సాల్ట్ కొంచెం వేసుకోండి. పసుపు కొంచెం కావాలనుకుంటే నేనైతే డైరెక్ట్‌గా కారం యాడ్ చేసుకున్నాను. ఇంట్లో తయారు చేసింది కాబట్టి పసుపు అందులో ఉంటదనమాట. కొత్తిమీర అండ్ పుదీనా వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మనకొక డిఫరెంట్ టేస్ట్ లాస్ట్‌లో మనం యాడ్ చేసుకుంటాము. బట్ ఇక్కడ నేను ఫస్టే యూజ్ చేసుకున్నా. కొంచెం వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చెప్పాను కదా! 2 లేయర్స్‌లో యూజ్ చేసుకుంటామని. ఇందులో వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం మీకు బిర్యానీ టేస్ట్ కొంచెం ఇంకా బావుంటదనమాట. ఎక్స్‌ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతది. వాటర్ 1 కప్‌కి 2 కప్స్ వాటర్. 1 ½ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సారీ 3 కప్స్ ఆఫ్ వాటర్. తర్వాత దాని మీద ఎగ్స్ ఇట్లా ప్లేస్ చేసేసుకొని, క్యాష్యూ వేసేసి పైనే మిక్స్ చేసేయకండి. ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఒక లేయర్ లాగా. మళ్ళీ కొత్తిమీర అండ్ పుదీనా. నెక్స్ట్ లేయర్. 3 విజిల్స్. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది రైతా. రైతా కోసం నేను ఆనియన్స్ తీసుకున్నాను. దాంతో పాటు క్యారెట్ లైట్‌గా తక్కువ వేసుకున్నాను. లైట్‌గా పచ్చిమిర్చి, టొమాటో లైట్‌గా, కొత్తిమీర. థిక్‌గా ఉండే పెరుగులో కలుపుకున్నాను. ఇక్కడ మీకు చూసుకుంటే చెన్నైలో కానీ, బెంగుళూరులో గానీ థిక్‌గా ఉండే కర్డ్‌తో సర్వ్ చేస్తారు. ఐ లైక్డ్ ఇట్. సో, ఐయామ్ ట్రైయింగ్